ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? 3 రోజుల విరామం తర్వాత మన మీటింగ్స్ వల్ల కనుక అద్భుతమైనటువంటి మీటింగ్స్ జరగడానికి దేవుడు కృపదాయి చేశారు. నిజంగా చెప్పాలంటే మనం 1, 2, 3 తారీఖులు మనకి నిజంగా పండగలే. ఎంతో ఆత్మీయంగా బలపడ్డాం. భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితులు ప్రపంచమంతా మనం చూస్తున్నాం. అప్పుడే నిన్నటి రోజు మనం క్యాల్కులేట్ చేస్తే 5 days భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంది. కనుక ఇవాళ 6వ రోజు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలంగా మనం ఎలా బ్రతకాలో మనం చాలా చక్కని వాక్యాలు నేర్చుకున్నాం. ఈరోజు ఉదయకాలపు డివోషన్ నిమిత్తమే మనం అందరం కీర్తన గ్రంథం 145 దావీదు కీర్తన 1 నుంచి 21 వచనాలు ఉన్నాయి. కనుక ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి చదువుకునే ప్రయత్నం చేద్దాం. కనుక మనం 145 దావీదు కీర్తన చదువుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ బైబిల్స్ ఉన్నాయని నమ్ముతున్నాను. మీ బైబిల్స్ తెరిచి 145, 1 to 21. రాజు అయిన దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యమును స్తుతించెదను. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపసఖ్యము కానిది. మహోన్నతుడైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. నీ మహాదయాలత్వమును గుర్చిన కీర్తన వారు ప్రకటించెదరు, నీ నీతిని గురించి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరమును ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యమును సన్నుతించుదురు గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం ఈ ఉదయకాలం ఏ రకంగా మనం 4వ అధ్యాయం దావీదు గారు రాసినటువంటి ఈ పత్రిక, లేక దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తన, ఈ 145వ కీర్తన దావీదు గారు రాసి, ఇది ఈ ఉదయకాలంలో మనం దేవుని స్తుతించడానికి తప్పక స్తుతి కీర్తనలు ఇవ్వాలి. ఈ స్తుతి కీర్తనలో మొన్న మీటింగ్లో మనం 150వ దావీదు కీర్తన మనం చూసాం. 1 నుండి 6 వచనాల్లో 150 దావీదు కీర్తనలో మనం దాన్ని విభాగించుకున్నాం కదా. యెహోవాను స్తుతించండి, నేను పరిశుద్ధ ఆలయం మందు యెహోవాను స్తుతించండి. కనుక ఎక్కడ స్తుతించాలో మనం విన్నాం. 1వ వచనంలో పరిశుద్ధ ఆలయం మందు ఆయన స్తుతించాలి. అలాగే ఎందును బట్టి మనం స్తుతించాలో 3, 4 వచనాల్లో లేక ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఎలా స్తుతించాలో విన్నాం. బోరధ్వనితో స్తుతించాలి, స్వరమండలంతో, సితారాతో, తంబూరతో, నాట్యంతో, తంతివాద్యం, పిల్లల మ్రోగుతాళంతో, గంభీరగలతాలు, అంటే మనకున్న వాయిద్యాలన్నీ ఉపయోగించి ప్రభువును మనం స్తుతించే ప్రయత్నం చేయాలి. ఇక చివరిది మనం చూసాం, ఎవరు స్తుతించాలి.
ప్రాణం కలిగిన వారందరూ దేవుని స్తుతించాలి. ఆ విధంగా 145 దావీదు కీర్తన కూడా మనం ఈ ఉదయకాలం మనం చదువుకున్నట్లయితే మొదటి వచనంలో రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము స్తుతించదు. అనుదినము నేను నిన్ను స్తుతించదు, నిత్యము నీ నామము స్తుతించదు. ఈ మొదటి 2 వచనాలు దేవుని బిడ్డలు అయిన మనం ఏ రకంగా దేవుణ్ణి లైఫ్ లాంగ్ స్తుతించాలి. దిస్ ఈజ్ నాట్ 1-2 days, లైఫ్ లాంగ్. చూసారా, ప్రభు అయిన దేవా నేను నిన్ను స్తుతించదును, నీ నామం నిత్యము స్తుతిస్తాను, నిత్యము స్తుతిస్తాను, నిరంతరం నేను నిన్ను స్తుతిస్తాను. అక్కడ ఎప్పుడు స్తుతిస్తాను? 2వ వచనంలో అనుదినము. వీళ్ళు ఎంతమంది అనుదినము అంటే ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ యూ, నాట్ అకేషనలీ, ఏదో అప్పుడప్పుడు నేను స్తుతిస్తాను కాదు, ఎవ్రీ డే, అనుదినము. ఇవాళ పొద్దున్న లెగ్గానే చూసారా మనం మొదటి అవర్స్లో 5 o'clock నుంచి లెగడంతోనే మనం పాటలతో మొదలుపెట్టాం, ప్రభువుని స్తుతించాం, ప్రభువుని ఇప్పుడు వరకు గణపరిచాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యు వర్షిప్ గాడ్ డైలీ, యు వర్షిప్ గాడ్ ఎవ్రీ డే, యు వర్షిప్ గాడ్ లైఫ్ లాంగ్. రాసింది అనుదినము నిన్ను స్తుతిస్తాను, నిత్యము. దాన్ని నిత్య జీవము అని మనం వాడుకున్నాం. చూసారు, నిత్య జీవం అంటే అర్థం నిత్యము బ్రతకడం. ఇవాళ నిరంతరము అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్, ఈ లైఫ్లో మాత్రమే కాదు, రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పని ఏంటంటే యు వర్షిప్ గాడ్. సో యు వర్షిప్ గాడ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ ఇటర్నల్ మాట. సో ఇట్స్ డైలీ, ఇట్స్ లైఫ్ లాంగ్, ఇట్స్ ఇటర్నల్. అది ప్రతిరోజు మనం దేవుని స్తుతిస్తాం, జీవితంలో బ్రతుకున్నంతకాలం దేవుని స్తుతిస్తాం. నిత్యము అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభు దగ్గర ఉన్నప్పుడు కూడా మనం ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. ఎందును బట్టి మనం స్తుతిస్తాం? 3వ వచనంలో మనం చూస్తే ఆయన గ్రేట్నెస్, ఆయన గొప్పతనాన్ని బట్టి. యెహోవా మహాత్మ్యము గలవాడు. చూసారా, ఆయన ఎవరు? మహాత్మ్యము గలవాడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ అవర్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మహాత్మ్యము అంటే అర్థం శక్తి. ఆయన మహత్యం, అపరిమితమైన మహత్యము గలవాడు. అపరిమితమైన అంటే ఇన్కంపారబుల్ స్ట్రెంగ్త్. యూ కెనాట్ కంపేర్ గాడ్ స్ట్రెంగ్త్ విత్ ఎనీ అదర్ పవర్. ఇట్స్ పవర్ఫుల్. అది మన గాడ్. సో యూ వర్షిప్ అవర్ గాడ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్. ఈ ఉదయకాలమే మై గాడ్ ఈజ్ సో గ్రేట్ అని పాడతాం. సో మై గాడ్ ఈజ్ సో గ్రేట్, అండ్ దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. మై గ్రేట్నెస్ ఆఫ్ మై గాడ్. నా గ్రేట్నెస్ కాదు, నా గొప్పతనం కాదు. ఇవాళ మీ గొప్పతనం పక్కన పెట్టేసి మీరు ఎంత గొప్పలైనా, మీరు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత బలవసూరు, మన బలం ఏం పాటింది? యు వర్షిప్ గాడ్. యెహోవా మహత్యము గలవాడు, అందుకనే ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. అది అధిక స్తోత్రం. ఇవాళ మనం చెప్పే స్తోత్రాలు అధికంగా ప్రభుని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం మొదటి 2 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమని? నిత్యము ప్రభుని స్తుతించాలి, నిరంతరం స్తుతించాలి, డైలీ స్తుతించాలి. ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ లాంగ్ మనం స్తుతించాలి. ఒకసారి 35 దావీదు కీర్తన మనం చూస్తే 34:1 ఒకసారి చూడండి. చూసారా, ఆయన అన్నాడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను. నిత్యము అది ఆయన కీర్తన, ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అది నిత్యం ప్రభుని స్తుతించాలని మనమే. ఇక్కడ మనం 3వ వచనంలో ఆయన గ్రేట్నెస్ని బట్టి మనం ఆయన గొప్పతనాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రేట్ ఈస్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బీ ప్రైజ్డ్. మనం ఆయన్ని గొప్పగా, ఆయన గ్రేట్నెస్, అది ఆయన మహత్యాన్ని. ఇంకా రాస్తుంది ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఆయన గొప్పతనం ఇన్సర్చబుల్ అంటే అర్థం ఏంటంటే అన్సర్చబుల్ మాట ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనం గురించి ఒక్క వచనంలో ఎన్ని మాటలు రాసించు. మహత్యం గలవాడు,
అందుకే ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము, ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. చూసారా, ఆయన బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. సో దేవుడు ఎవరో మనం తెలుసుకొని ఆ గొప్ప దేవుని ఉదయకాలం మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, 4-5 వచనాలు మనం చదివితే, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొని ఆడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమలను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. అది కనుక 4-5 వచనాలు మనం చదివితే, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొని ఆడుదురు. అంటే ఈ స్తుతి ఆరాధన ప్రభువుని స్తుతించే మనం మన యొక్క విశ్వాసాన్ని మన బిడ్డలకి కూడా మనం చూసారా పాస్ ఆన్ చేయగలగాలి. అది రాస్తుంది, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన నమ్మకం, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. మనం ఒక తరము నుంచి ఇంకొక తరం ఆయన పరాక్రమ కార్యములను తెలియజేస్తున్నావా? అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనం మన పిల్లలకు వాటిని అభ్యసింపజేయాలని ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం చూసారా, దేవుని బిడ్డలమైన మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, ఉండవాలి. చూసారా, నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రావు నడిచినప్పుడు, అది దేవుని గొప్పతనాన్ని గురించి మన పిల్లలకి మనం నేర్పించగలం. మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఈ తరం వారితోనే ముగించకుండా నెక్స్ట్ తరం వారికి, జనరేషన్స్కి మనం ఇవ్వగలిగే వారిగా ఉంటాం. 7 నుంచి మనం చదువుకుంటే 9 వచనాలు, ఎక్కడ 145 దావీదు కీర్తన 7, నీ మహాదయాలత్వమును గురించి కీర్తిని వారు ప్రకటించు, నీ నీతిని గురించి వారు గానము చేస్తారు. యెహోవా దయాదాక్షిణము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యాల మీద నున్నవి. ఆయన మంచితనాన్ని గురించి, ఆయన కృపని గురించి ఇవాళ మనం కీర్తించే వారంగా ఉండాలి. చూడండి, ఆయన దయాలత్వం, ఆయన నీతి, దయాదాక్షిణ్యములు, ఆయన దీర్ఘశాంతులు, ఆయన కృపాతిశయములు గలవాడు, దేవుడు అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యం మీద ఉన్నవే. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలంగా ఆయన మంచితనాన్ని, ఆయన కృపాతిశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే, చాలామందికి దేవుని గుణగణాలు అర్థం అవ్వక ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం, ఒక మాటలో చెప్పాలంటే ఆయన క్యారెక్టర్, గాడ్స్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. ఇవాళ దేవుని బిడ్డలు ఆయన క్యారెక్టర్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన గొప్పతనం, ఆయన క్యారెక్టర్ ఎలాగ అర్థమవుతుంది? ఆయన గురించి వాక్యాలు చదువుకుంటున్నప్పుడు. దావీదు చూసారా, ఆయన గుణగణాలని ఎలాగ పాటలో వచ్చిస్తున్నాడు, ఆయన పాట పాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన దయాలత్వాన్ని గురించి, ఆయన నీతిని బట్టి, ఆయన దయాదాక్షిణ్యాన్ని బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి, ఆయన చూసారా కృపాతిశయముని బట్టి, ఆయన ఉపకారాన్ని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి. హౌ డు యు నో?
ఆయనతో గడిపితే మనకు అర్థమవుతుంది ఆయన వాక్యం చదివితే అర్థమవుతుంది. అది అందుకనే మోషే దేవుడితో గడిపినప్పుడు చూసారా, మోషేకి దేవుడు అర్థమయ్యాడు. నిర్గమకాండం 34 అధ్యాయం 6వ వచనం మనం చదివితే, నిర్గమకాండంలో 34 అధ్యాయం 6వ వచనం, మోషేకి దేవుని కార్యాల గురించి చూసారు, లేక దేవుడు ఎవరో 34 అధ్యాయం 6వ వచనం, చూసారా, యెహోవా అతని ఎదుట యెహోవా ఏమంట, యెహోవా కనికరం, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. సరే, ఇవాళ దేవుడి దగ్గర ఉంటే 34 అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కుము, నీవు పగలగొట్టిన మొదట పలకల మీద ఉన్న వాక్యం నేను ఈ పలకల మీద రాసేదను. అంటే దేవునితో మాట్లాడుతుంటే, దేవునితో గడుపుతుంటే 6వ వచనంలో యెహోవా కనికరం అర్థమైంది. చూసారా, యెహోవా యొక్క దీర్ఘశాంతం, ఆయన విస్తారమైన కృప. ఎందుకంటే మొదటి రాతి పలకలు మోసే పగలగొట్టేశాడు. ఎందుకంటే ప్రజలు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు, డ్యాన్సులు అని ఇష్టానుసారంగా ఒక బయలు దేవుడు లాంటి ఈయన దేవుడు అని చెప్పి ఒక ఆవును తయారు చేసి ఎంత భయంకరంగా ఉన్న ప్రజల పట్ల దేవుడు ఇంకా ఎంత కనికరం చూపిస్తున్నాడో అర్థమైంది. అమ్మ, నా దేవుడికి ఎంత ప్రేమ, ఎంత కనికరమా, ఎంత దుర్మార్గులైన ప్రజలు, ఇంత పాపం చేసిన ప్రజలు, దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజలు, స్టిల్ హీ లవ్స్, స్టిల్ ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరం అది. సో దేవుని బిడ్డలమైన మనం దేవుడు ఎవరో ఆయన మనకి బయలుపరచాలి అని అంటే ఆయన దగ్గర గడపాలి, ఆయన వాక్యం దగ్గర గడపాలి, ప్రార్థనలో గడపాలి. అప్పుడే ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. అంతేగాని ఇవాళ మీటింగ్కి రారు కొంతమంది, దేవుని వాక్యాన్ని వినరు. సో దేవుడు ఎవరో నీకు ఏమర్థమవుతుంది? వాక్యాన్ని దగ్గరికి వస్తే మీటింగుల్లో 3 రాత్రులు మనం తోడ్పడడం వల్ల చూసారా, యూ కెన్ నో హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరో అర్థమవుతుంది. నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు ఎవరో అర్థమవుతుంది. వాక్యం చదువుకోవడం వల్ల అది ఆయన మంచితనాన్ని. అందుకనే ఇవాళ ఏ దేశమైనా ప్రపంచంలో యూనివర్సల్గా ఆయన మహిమకు పాత్ర. 10వ వచనం నుంచి 13వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ భక్తులు నేను స్తుతించదు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావములు, ఆయన బలము నరులకు తెలియజేయటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకోదురు, నీ శౌర్యముని గురించి పలుకుదు. నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. అది ఇవాళ దేవుని బిడ్డలమైన మనం ఈ కొట్లాట్లు చూస్తున్నాం, ప్రపంచం దెబ్బలాడు కూడా మనం చూస్తున్నాం. కానీ ఒకరోజు రాబోతుంది, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రాజ్య స్థాపన జరుగుతుంది. మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో, ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు ఏమైపోతాయి? ఆయన రాజ్యంగా మారిపోతాయి ఈ లోక రాజ్యాలన్నీ. దేవుని బిడ్డలమైన మనం ఒకరోజు ఈ లోక రాజ్యాలన్నీ ఎక్కడ చూపించాను మీకు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14 వచనం. పరలోకంలో గొప్ప శబ్దం, ఆ శబ్దం ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును
ఆయన యుగ యుగముల వరకు ఏలును. చూసారా? సో వన్ డే హిస్ కింగ్డమ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఇవాళ ప్రభుని ఆరాధించే మనం ఈ భూలోకంలో రాజ్యాలన్నీ కొట్టుకుంటున్నప్పటికీ వన్ డే హిస్ కింగ్డమ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఆయన రాజు ఆయన రాజ్యములు తరతరములు, ఆయన శాశ్వత రాజ్యం. 13 వచనం, నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచిన. అందుకని ఒకరోజు ఎవరైనప్పటికీ కూడా నువ్వు దేశంలో ప్రధానమంత్రి అవు, ముఖ్యమంత్రి అవు, ప్రపంచంలో అధినేత, నేను అంతటికి వరల్డ్ డిక్టేటర్ని, వరల్డ్ ప్రపంచ నాయకుని, కానీ వన్ డే ఇస్ గోయింగ్ టు కమ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ప్రతి మోకాలు కూడా 10వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనం. చూసారా? భూమి మీద క్రింద ఉన్నవారు ప్రతివాని మోకాలు యేసునామములో ఉంగినట్టు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభావంను ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనాముగా ఆయన అనుగ్రహించి. సో దాట్స్ వాట్ యూనివర్సల్ ప్రైజ్. ప్రపంచమంతా ఒకరోజు మోకరిస్తారు, ప్రపంచమంతా నోటితో ఆయన దేవుడని ఒప్పుకుంటారు. చూసారా? కనుక ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన రాజ్య పరిపాలన తరతరములు ఉంటుంది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం అందుకనే కంగారు పడకూడదు దేని గురించి. ఇవాళ మనకి ఏది కావాలో అనుగ్రహించగలిగే దేవుడు. అందుకే ఆయన ఎవరో నీకు అర్థమైతే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో నీకు అర్థమవుతుంది. 14-16 వచనాలు చదువుకుంటే, యెహోవా పడిపోవారందరికీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరికీ లేవనెత్తువాడు. సర్వజీవులు కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చదు. నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. అది. సో దేవుడు ప్రతి ఒక్క నరుని కోరిక, ప్రతి ఒక్క జీవి కోరిక ఆయన తృప్తి పరిచేది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన మనకి సప్లై చేయలేనిదే మనకేం రాదు. అది. సో దేవుని బిడ్డలమైన మనం అందుకనే ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో, ఆయనను పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ఆ మాట 26వ వచనం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆకాశంలో ఉన్న పక్షుల్ని దేవుడు పోషిస్తున్నటువంటి దేవుడు. మన ప్రతి అవసరత దేవుడు తప్పక సహాయించాడు. మనల్ని మొదటగా కృంగి ఉన్న వారిని లేవనెత్తువాలి. ఇవాళ దేనిలో నువ్వు కృంగిపోయావో నాకు తెలియదు. ఇవాళ ఏ ఇబ్బందుల్లో నువ్వు కృంగిపోయావు, ఏ బాధల్లో కృంగిపోయావు. సో దేవుడు మొదటిది నిన్ను తప్పక కృంగిపోయినటువంటి వారిని ఉద్ధరించే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారిని లేవనెత్తువాడు, ఇంకా సహాయం చేసి మనకి ప్రొవైడ్ చేసేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు, అందరికీ కూడా తృప్తి పరిచేవాడు. దాట్స్ ద గాడ్. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయనకి నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, నీతిగా బ్రతుకుదాం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయనకి దగ్గరగా బ్రతికితే, దూరంగా వెళ్ళిపోకండి. పాపం వల్ల మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోతాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం వల్ల మనం దూరంగా వెళ్ళిపోతాం. మన ఇష్టాన్ని చంపుకొని ప్రభు ఇష్టాన్ని నెరవేర్చరు. ఇవాళ మీరందరూ ఉదయకాలమే మీ శరీర కోరికలు, పడుకోవాలి, నిద్రపోవాలి, కానీ అవి పక్కన పెట్టి అలసిపోయిన మీ దేహాలు చక్కగా దేవుని సన్నిధిలో ఉదయకాలమే ఆయన్ని వెతకడానికి. చూడండి 17 వచనం నుంచి 20 వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా అనగా తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా. నువ్వు దగ్గరగా ఉన్నావా? ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఎందుకు? నువ్వు ఆయనకి మొరపెడుతున్నావు కనుక. నువ్వు ఆయనకి దగ్గరగా వస్తే ఆయన నీకు దగ్గరగా వస్తాడు. కమ్ అన్ టు మీ, ఐ కమ్ అన్ టు యు. నువ్వు ప్రార్థనకు రాకుండా నువ్వు దూరంగా ఉన్నావు అనుకో, నీకు దేవుడు దగ్గరికి ఎందుకు వస్తాడు? అక్కడ ఎవరికి దగ్గరగా ఉంటాడు? అక్కడ నిజముగా మొరపెట్టు వారందరికీ అందరికీ సమీపంగా ఉన్నది. దేవుడు అందరికీ దగ్గరగా ఉన్నాడు అంట్లా, కేవలం ఆయనకి మొరపెట్టు వారికి ఆయన దగ్గరగా. అంటే
నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు ఆయన దూరంగా ఉంటే దేవుడు నీకు దూరం. కనుక బైబిల్ చెప్తుంది, నేను మొరపెట్టు వారు అందరిని ఏం చేస్తాను, నేను రక్షిస్తాను. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక ఈ ఉదయకాలం అక్కడ రాసింది 20వ వచనంలో, యెహోవా తన ప్రేమించు వారందరికీ ఆయన కాపాడును. ఈ ఉదయకాలం ఆయన్ని ప్రేమిస్తావా లేక లోకాన్ని ప్రేమిస్తావా? నీ ఇష్టం అది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా లోకాన్ని ప్రేమిస్తావా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 2వ అధ్యాయం 15 వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంది మనకి. లోకములో ఉన్నవాటిని కూడా, లోకాన్ని కానీ ప్రేమించకండి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అది మొదటి యోహాను పత్రిక చివరిలో ఉంటుంది. యోహాను సువార్త కాదు, మొదటి యోహాను పత్రిక. కనుక అది రాసింది, దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో ఉన్న వాటినైనా లోకాన్నైనా ప్రేమించక. ఎవడైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇంకా లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధం. ఇవాళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తావా? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డ. ఈ ఆశలు నెరవేర్చుకుంటూ కూర్చుంటావా? కానీ అక్కడ రాసింది 17వ వచనం, లోకమును దాని ఆశలు గతించిపో, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచు. ఇవాళ దేవుని ప్రేమించేవాడిగా ఉంటావా లోకాన్ని ప్రేమించేవాడిగా ఉంటావు? నీ ఇష్టం అది. కనుక ముగింపు మాటలు 21వ వచనాలు మనం చూస్తాం. నా నోరు యెహోవాకు స్తోత్రం చేయండి, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుని బిడ్డలమైనట్టు మనం యెహోవాకు, అందుకని ఉదయకాలం ఆయనకి స్తోత్ర గానం, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన్ని ఆరాధించేవారు. నా నోరు యెహోవాకు స్తోత్రం చేయండి, శరీరులందరూ, అక్కడ రాసి ఉంది, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. అది శరీరులందరూ. అది ఇవాళ మీ జీవితంలో శరీరం ఉందా? ప్రాణం ఉందా? ఊపిరి ఉందా? సర్వ శరీరులు, సర్వ ప్రాణులు యెహోవాను స్తుతించాలి. అది సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన స్తుతులకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు. సర్వజీవులు ఆయన్ని స్తుతించాలి. ప్రకటన గ్రంథంలో అందుకనే మనం చూస్తాం 5వ అధ్యాయం 13వ వచనంలో పరలోకంలో వర్షిప్లో మనం చూస్తాం. చూడండి, అక్కడ అంతటా పరలోకమందు కానీ భూమి క్రింద సముద్రంలో కానీ ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసన ఆశీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమయు, ప్రభావములు యుగములు కలుగునుగాక అంటే చెప్పుట వింటిని. చూసారా, పరలోకములో చూసారా, అక్కడ దేవుని బిడ్డలు మనం అందరం పరలోకమందును కానీ భూలోకంలో కానీ భూమి క్రింద సముద్రంలో కానీ ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసురుడు గొర్రె పిల్లకి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగములు కలుగును. దేవుని బిడ్డలమైన మనం అందరూ ప్రభువును స్తుతించే రోజు. దిస్ ఇస్ కాల్డ్ ఇటర్నల్, నిత్య ప్రైజ్. నిరంతరము దేవుణ్ణి స్తుతించే కృప. ఇలాగా కీర్తనకారుడైన దావీదు 145వ దావీదు కీర్తనలో మనం 1వ వచనం నుంచి దగ్గర 21వ వచనం చివరి వరకు అద్భుతంగా అనేకమైన విషయాలు మనం విన్నాం. మొదటిది ఏ రకంగా మనము ఎవ్రీడే, లైఫ్ లాంగ్, ఇటర్నల్, నిత్యము, అప్పుడప్పుడు కాదు, నీకు సంతోషం వచ్చినప్పుడు కాదు, నీ దుఃఖంలో కూడా అన్ని విషయం అంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతి. దేవుని బిడ్డలమైన మనం లైఫ్ లాంగ్ ప్రైజ్ అని మనం ఎందుకు స్తుతించాలి? ఆయన గ్రేట్నెస్, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి. ఆయన గొప్పతనం నీకు అర్థం మన యొక్క దేవుడి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మన తరంతో ముగించకూడదు.
మన తరతరాలు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి పాస్ ఆన్ చేయగలిగే వారిగా ఉండాలి. ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన గొప్పతనం, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన కృప, అది ఆయన మంచితనం మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత ఉపకారో మనకు అర్థం. దాని తర్వాత మనం 10వ వచనం నుంచి 13వ వచనం 11, 13 వరకు చూసాం. ప్రపంచమంతా యూనివర్సల్ ప్రైజ్ ఒకరోజు. ఎందుకంటే ప్రభువుని ప్రపంచ దేశాలన్నీ, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు, ఇక లోకరాజ్యాలన్నీ ఆయన రాజ్యం అయిపోతుంది. ఆయన్ని ప్రతి మోకాలు, ప్రతి నాలిక ఈరోజు అత గొప్ప దేవుడు. కనుక ఈ ఉదయకాలం 14 నుంచి మనం చూసాం 16 వరకు. నువ్వు కంగారు పడక, నీ అవసరతల గురించి నువ్వు కృంగిపోయేవా, లేవనెత్తేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీకు ఆహారం ఇచ్చేవాడు, నీకు తృప్తిని సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. గాడ్ విల్ గివ్ యూ మచ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఇవాళ మీ చెయ్యిని ఇలా పట్టుకోండి, ఇలా ఎంత ఉంది అది. ఒకవేళ మీరు నాకు సాయం చేయాలంటే ఎంత ఇవ్వగలరు? ఎంత ఇవ్వగలరు? ఇది గుప్పిళ్ళు, ఇది మన గుప్పిళ్ళు. కానీ బైబిల్ అక్కడ చెప్తుంది 16వ వచనంలో, నీవు నీ గుప్పిళ్ళు విప్పి, అది ఇది ఆయన, ఇది మన గుప్పిడి, ఆయన గుప్పిళ్ళు విప్పి. అది ఇవాళ మనం దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుచుచున్నావు. వాట్ ఎ గ్రేట్ వర్డ్ ఈస్ దాట్. ఆయన ప్రతి జీవి యొక్క కోరికను తృప్తి పరిచే దేవుడు. సో దేవుడు తప్పక మనకు అన్ని అనుగ్రహిస్తాడు. అందుకని మొదట ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడు. దేవుడు మీకు దగ్గరగా ఉండాలంటే ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకోండి. అది రాస్తుంది 18వ వచనం, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉన్నాడంట, తనకు నిజముగా మొరపెట్టు. ఇవాళ నిజంగా మొరపెడుతున్నా, అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టడానికే దేవుని సన్నిధికి రాకపోతే, నువ్వు మొరపెట్టట్లేదు అని అంటే దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు, నువ్వు దేవునికి దూరం అయిపోతావు. కనుక దేవుడు తప్పక నీకు కాపాడుతాడు. ఆయనకి దగ్గరగా ఉంటే నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నా. హృదయంలో వాక్యము నుంచుకున్నాడు, నేను పాపము చేయకుందును అని అంట. కొన్నిసార్లు పాప మాటలు మన నోట్లలో నుంచి వస్తాయి. దేవుని బిడలమైన మనం, ఆయన మనకి చాలా దగ్గరలో ఉన్నాడు. ఆయన బిడలమైన మనం ఆయన అందుకనే కీర్తించేవారుగా ఉన్నాం. సో మనం కొద్ది నిమిషాలు మనం ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. నిజమే తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడి ఉదయకాలం ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు వందనాలు చేస్తాం. ఏమిచ్చి మీరు రుణం చెల్లించగలం తండ్రి. విరిగిన నలిగిన హృదయంతో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పిస్తాం. జస్ట్ వాంట్ థ్యాంక్ యూ లార్డ్. ప్రభా ఉదయకాలమే లేచి ప్రభా మీ గొప్పతనాన్ని గురించి మిమ్మల్ని ప్రతిరోజు స్తుతించే భాగ్యం, నిరంతరం స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. ఎంత గొప్ప దేవుడు. మీ గుప్పిళ్ళు విప్పి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, మమ్మల్ని లేవనెత్తే దేవుడు, మమ్మల్ని ప్రభా ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. అటు గొప్ప దేవుడు మాకు ఉన్నందుకు మేము మొరపెట్టేవారికి ఆయన నిజంగా సమీపంగా ఉన్న దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. మీ దగ్గరకు వచ్చా మేము, మీరు మా దగ్గర ఉన్నారు కనుక మా అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు. ప్రభా ఈ రాజ్యాలన్నీ ఒకరోజు మీ రాజ్యంగా అవ్వబోతుంది. సర్వ యుగ యుగములు ఏలు దేవుడు మీరు. స్తోత్రాలు. మరి హృదయపూర్వక స్తుతించి ఆరాధించే బిడ్డలకు సిద్ధపరచు. ఈరోజు ప్రార్థన కూడికి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశ. లైవ్లో ప్రార్థన కూడికలు వీక్షిస్తున్న బిడ్డల్ని రాలేని పరిస్థితి కృపతో జ్ఞాపకం చేసి వారిని కుటుంబాలని దీవించి మీ గుప్పిళ్ళు విప్పి మీరే దీవెనలతో నింపి ఆశీర్వదించు. ఏ సేకరమైన నామూలు మీకు ఎంత బ్రతనాలు శోధించి ప్రార్థించాలి. వేరేంతో వేరుకున్నాను మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం సదా మనందరికీ తోడే కాపాడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.